ఏంటి ఫేమస్ ఈరోజు పెసర పుణుకుల కర్రీ. దానికి మనం ఇలా పెసలు కావాలి. ఒక 8 hours వాటర్ నానబెట్టుకుని తర్వాత మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని దానికి తగినంత ఉప్పు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుని ఇలా చేసుకున్నాక వాటిని చాలాకి సింథటిక్ వాడను, సో నేనే గ్రైండ్ చేసుకుంటా. ఈ అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, సోంపు, మిరియాలు, సొంటి, ఇది నేను చేసుకున్న సొంటి పొడి. ఇది మసాలాకి గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. గ్రేవీకి టమాటో, ఆనియన్ కావాలి. ఆనియన్ ఆప్షనల్. ఆనియన్ వద్దనుకున్న వాళ్ళు ఓన్లీ టమాటోతో గ్రేవీ చేసుకోవచ్చు. తర్వాత ఎలా చేయాలో చూపిస్తాం. వేయించుకోవాలి ఇవి ఇలాగా. సో తర్వాత ఆయిల్ పెట్టుకుని ప్యాన్ లో దాంట్లో ఒక బే లీఫ్, ఇందాక చూపించిన మసాలా గ్రైండ్ చేస్తాను, అది ఆ మసాలా పౌడర్, పచ్చివాసన పోయిలా వేసి దాంట్లోకి టమాటా గ్రేవీ చేసాం కదా, ఆ గ్రేవీ యాడ్ చేసేయాలి. కారం, సాల్ట్, గ్రేవీలో పచ్చివాసన పోయాక దాంట్లో ఇందాక చేసుకున్న పునుకులు వేసుకుంటే ఈ పునుకులు గ్రేవీని అబ్జర్వ్ చేస్తాయి బాగా. స్ప్రెడ్ చేసి వేసుకుంటే బాగా పడుతుంది. వాళ్ళ పిల్లలు పుణుకులు కర్రీలు అయితే తినమంటే నేను ఈ సాస్ కొన్నాను ఇండియన్ సోర్స్లో. ఈ సాస్ వేసి జస్ట్ ఇది కర్రీ చేయకుండా పునుగులతోటి ఈ సాస్ మిక్స్ చేసి ఫలాఫల్ రైస్ లా ఉంటుందంటే వాళ్ళు నచ్చింది తినేస్తారు. అలా కూడా పెట్టచ్చు. చూద్దాం పునుగు కర్రీ వేడివేడి అన్నంలో కలుపుకుందాం. సూపర్.